వెల్కమ్ టు మై ఛానల్. డే 2 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ మీనింగ్ ఏంటి అంటే ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. అండర్ ద వెదర్, వెదర్ కింద, లేకపోతే బ్యాడ్ వెదర్ అని గుర్తుంచుకోండి. ట్రిక్ బ్యాడ్ వెదర్ వెదర్లో మనం తడిస్తే సిక్ అయిపోతాం, కోల్డ్ అవుతుంది. దాన్ని తెలుగు మీనింగ్ ఏంటంటే అస్వస్థత అనిపించడం. అండర్ ద వెదర్ మీనింగ్ ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. అండర్ అని అంటే బ్యాడ్ అని గుర్తుంచుకోండి. బ్యాడ్ వెదర్, ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ షీ వాజ్ అండర్ ద వెదర్. ఆమె స్కూల్కు రాలేదు ఎందుకంటే ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. ఆ ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్కి బదులు అండర్ ద వెదర్ అనేది యూజ్ చేస్తారు. మనకి ఇట్లనే ఇస్తారు ఎగ్జామ్లో. అండర్ ద వెదర్ అని అంటే మనకు బ్యాడ్ వెదర్ అని గుర్తుకు రావాలి. ఆ బ్యాడ్ వెదర్ వల్ల మనం సిక్ అయిపోతాం, ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. సెకండ్ వన్ ఈజ్ స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్. బీన్స్ దీని మీనింగ్ ఏంటంటే రివీల్ ఏ సీక్రెట్. తెలుగులో మీనింగ్ రహస్యాన్ని చెప్పేయడం. దీని ట్రిక్ ఏంటిదంటే మనం బీన్స్ తింటున్నాం కానీ ఎవరికి తెలియదు, అది అనుకోకుండా నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చినాయి. అప్పుడు రివీల్ అయిపోయింది సీక్రెట్, మనం తింటున్నామని. స్పిల్ ద బీన్స్ అంటే మనం తింటున్నాం, అవి బయటపడ్డాయని అట్లా గుర్తుంచుకోండి. రివీల్ ఏ సీక్రెట్. ఎగ్జాంపుల్, డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ మై బర్త్డే సర్ప్రైజ్, ఇట్స్ ఏ సీక్రెట్. రహస్యాన్ని చెప్పేయకండి మా బర్త్డే సర్ప్రైజ్ గురించి, ఇట్స్ ఏ సీక్రెట్ అని అంటున్నాడు. అంటే స్పిల్ ద బీన్స్ అంటే బీన్స్ తింటున్నాం, అవి బయటపడ్డాయి, దాన్ని ఏమంటారు రివీల్ సీక్రెట్. ఇంకొకటి బిఫోర్ డే 1లో చెప్పినాడు సేమ్. రివీల్ ఏ సీక్రెట్ అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే కూడా సేమ్ మీనింగ్, రివీల్ ఏ సీక్రెట్. థర్డ్ వన్ చూద్దాం. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. దీనికి మీనింగ్ ఏంటిదంటే నౌ ఇట్స్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్. ఇది ట్రిక్ ఏంటిదంటే ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. కోర్టులో బాల్ నీ చేతులు ఉంది. కోర్టులు ఉన్నాం, బాల్ నీ చేతులు ఉన్నది. అప్పుడు మన చేతిలో బాల్ ఉన్నదంటే మనమే కదా నెక్స్ట్ వేయాల్సింది. అంటే ఇక తెలుగులో మీనింగ్ ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉన్నది అని గుర్తుంచుకోండి. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే కోర్టులో బాల్ నీ చేతులు ఉన్నది, ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకోవాలి అని. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్ అని మీనింగ్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ డన్ మై పార్ట్, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నా పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ నువ్వే. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్టు. నా పార్ట్ అయిపోయింది, ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉంది అని అర్థం. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే కోర్టుల బాల్ అనేది నీ చేతిలో ఉన్నది, ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో, నువ్వే అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ మీనింగ్ ఏంటంటే టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ యూ కెన్ హ్యాండిల్. మనం హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అన్నట్టు. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే మనము తెలుగులో మీనింగ్ ఏంటి అంటే తాను చేయలేనంత బాధ్యత తీసుకోవడం, ఎక్కువ పనిని తీసుకోవడం అని అర్థం. టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్, హీ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ బై యాక్సెప్టింగ్ మోర్ జాబ్స్. తను చేయలేనంత బాధ్యత తీసుకున్నాడు ఈ 2 జాబ్స్ని యాక్సెప్ట్ చేసి. ఓకేనా. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ యూ కెన్ హ్యాండిల్. లాస్ట్ వన్, ఫిఫ్త్ చూద్దాం. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్యూస్. బ్లెస్సింగ్ ఇన్ డిస్యూస్ మీనింగ్ ఏంటంటే ఏ గుడ్ థింగ్ దట్ లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్.
లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. తెలుగులో మీనింగ్ ఏంటంటే మొదట చెడుగా అనిపించి తర్వాత గుడ్డుగా అనిపిస్తుంది కదా, దాన్ని ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్యూస్ అంటారు. ఎగ్జాంపుల్, లాసింగ్ దట్ జాబ్ వాస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్యూస్, ఇట్ లెడ్ మీ టు బెటర్ వన్. ఆ జాబ్ పోయింది మంచికే, నాకు బెటర్ జాబ్ వస్తుంది కదా, ఒక జాబ్ వదిలేస్తే అది మంచిది కాదు. దీన్ని ఎట్లా గుర్తుంచుకుంటారంటే, డిస్గ్యూజ్ అంటే కవరింగ్ అని గుర్తుంచుకోండి. డిస్గ్యూజింగ్ అంటే కవరింగ్. ఆ కవరింగ్లో ఏముందంటే గుడ్ హైడ్ ఉంది, గుడ్ హైడ్ చేసి ఉంది, హిడెన్, గుడ్ హిడెన్. ఓకేనా. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్యూజ్ అంటే డిస్గ్యూజ్ అంటే కవరింగ్. ఆ కవర్ ఏం కవరింగ్ ఉందంటే అందులో గుడ్ దాగి ఉంది. గుడ్ మీనింగ్ ఏ గుడ్ థింగ్ దట్ లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. మొదట చెడుగా అనిపించి తర్వాత గుడ్ అనిపిస్తే దాన్ని ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్యూస్ అంటారు.